హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఈరోజు మందపాటి నవీన్ ఉన్నారు. హాయ్ నవీన్. హాయ్ నా. హాయ్. మన నవీన్ కారు కొన్నాడు, మారుతి ఎక్స్ప్రెస్సో. ఎప్పుడు కొన్నాడు, ఆయన యొక్క కారు కొనడానికి కారణాలు, ఆయన ఈ కారు కొనడానికి ఏం ప్రయత్నం చేశాడు, ఈ కారు ఎందుకు కొన్నాడు, ఈ కారు మీద అతని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ చేశాడు కదా, అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ కారు కొనడం వల్ల అతను సాటిస్ఫై అయ్యాడా లేదా, దీనికి ఎంత ప్రైస్ పెట్టాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ నవీన్. హాయ్ నా. థ్యాంక్ యూ నా. థ్యాంక్ యూ ఫర్ కారు ఎప్పుడు కొన్నారు? థ్యాంక్ యూ ఫర్ ఈ కార్ రివ్యూ చేయడానికి చాలా సంతోషిస్తున్నాను మీతో జాయిన్ అవ్వడానికి. థ్యాంక్ యూ టీమ్. సో నాకు చాలా రోజుల నుంచి అయితే కారు ఒకటి తీసుకోవాలని ప్లాన్ ఉంది. ఎందుకంటే పర్టికులర్గా నేను ఉండేది నాయుడుపేటలో. సో ఇక్కడ అమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వచ్చిపోవడానికి పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటాను ఫ్యామిలీతో. ఊరు నుంచి నాయుడుపేటలో ఉంటాను నేను. ఇక్కడ వెంకటాపురానికి అరౌండ్ ఒక 75 to 80 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 80 కిలోమీటర్స్ బస్ జర్నీ చేయాలన్నా కన్వీనియంట్ కాదు. 2-3 బస్సులు మారి రావాలి, పిల్లలతో రావాలి, లగేజ్ ఉంటుంది. అది కాకుండా ఫ్రీక్వెంట్గా రావాలి, ఎక్కడ ఎమర్జెన్సీ అయినా టక్కన చటం చేయాలి. సో ఈ ప్రాసెస్లో ఒక బండి ఉంటే బాగుంటుంది కదా, మనం అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. ఏదో లైట్గా ఒక చిన్న బండి, ఒక చిన్న వెహికల్, ఒక 4 members సీటింగ్ తో మీ ఫ్యామిలీతో సరిపోయే విధంగా, మీ ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఏసీ వేసుకొని మన పాటికి మనం పోతా ఉంటాం. అంటే మీరు మీ పిల్లలు, 2 పిల్లలు, ఒక భార్య భర్త కలిసి ఉండే విధంగా. సో ఇట్లా 1.5 hour లో జర్నీ చేసి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినా వచ్చేయచ్చు. ఈ ప్లాన్ మీద చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను. నాకు బండి ఏది చూస్ చేసుకోవాలి అనేది తెలీదు. సో ఆ మూమెంట్లో నేను చాలా ఎంక్వైరీ చేశాను, చాలా స్టడీ చేశాను, చాలా డ్రైవర్స్ని కానీ, చాలా ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళు చాలా మందిని అడిగాను అనమాట. సో అందరూ చెప్పింది ఏంటంటే, నువ్వు ఫస్ట్ కార్ తీసుకున్నావు, ఫస్ట్ కార్ తీసుకునేటప్పుడు ఏంటంటే చాలా ఉంటాయి అనమాట. అంటే డ్రైవింగ్ కానీ, తర్వాత ఏంటంటే సో వాటి మెయింటెనెన్స్ ఇవంతా తెలుసుకోవాలి. సో గో విత్ మారుతి. సో మారుతి ఏంటంటే నీకు సర్వీస్ అనేది చాలా వరకు చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది. సో మారుతి తీసుకో. ఓకే, మీరు కారు కొనాలని అయితే మీకు ఐడియా వచ్చింది. అవును. కొన్నప్పుడు మీరు డైరెక్ట్గా ఫస్ట్ షోరూంలో కొన్నారా, లేదా సెకండ్ హ్యాండ్ మీద కారు కొనాలని ఎందుకు అనుకోలేదు? అవును, నేను ఫస్ట్ అయితే మాత్రం అందరూ చాలా మంది సజెస్ట్ చేసింది ఏంటంటే, బాగా డ్రైవింగ్ నేర్చుకున్నాకే కొత్త కార్కి వెళ్ళాను. సో అందరూ ఏంటంటే సెకండ్స్ లో బండి, అంటే సెకండ్ హ్యాండ్ లో మనం కొని దాన్ని ట్రై చేసి డ్రైవింగ్ అంతా నేర్చుకుంటే మనకి బాగుంటుంది. ఎక్కడన్నా మనం కొత్త కార్ అంటే ఎక్కడైనా జస్ట్ క్రాచెస్ పడతాయి అనేసి ఒక ఆలోచన అంతే. ఖచ్చితంగా అందరూ ఏంటంటే అట్లనే సజెస్ట్ చేశారు. కానీ నాకు కొద్దిగా డ్రైవింగ్ అనేది వచ్చు. ముందు చెన్నైలో ఉన్నప్పుడు ఆల్రెడీ లైసెన్స్ తీసుకున్నాను, బట్ పెద్దగా ప్రాక్టీస్ లేదు ఆన్ రోడ్ పైన. సో ఈ బండి తీసుకోముందు మళ్ళీ డ్రైవింగ్ క్లాస్ అయితే చేరాను. డ్రైవింగ్ క్లాస్ చేరి ఒక 20 days అయినాకే బండి తీసుకున్నాను. సో సెకండ్ ఎందుకు తీసుకోలేదంటే, చాలా బండ్లు చూశాను, బట్ ఏంటంటే ఆ బండ్లు అన్నిటికీ ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఏసీ లేకపోవడము, చాలా రిపేర్లు అనేవి ఉన్నాయి. ఆ రిపేర్లు బడ్జెటే చాలా ఎక్కువ అవుతా ఉంది ఒకటి. రెండోది ఏంటంటే మనం ఆన్ క్యాష్ కట్టాలి. అది 2 lakhs 1 lakh కట్టాలి. అంటే డైరెక్ట్ ఫస్ట్ పేమెంట్ ఒకేసారి అమౌంట్ బల్క్ చేయాలి, వన్ కరెన్సీ మనం తీసుకోవాలి. సో ఆ మూమెంట్ లో సో కొంతమంది ఎలా సజెస్ట్ చేశారంటే, నేను కూడా అనుకున్నా అంటే కొత్త బండి తీసుకుందాం, అదేదో డ్యూ కట్టుకోవచ్చు, డౌన్ పేమెంట్ కట్టుకొని డ్యూ కట్టుకుందాం అనేసి అలా కొత్త కార్ మీద వెళ్ళిపోయారు. సో ఈ లోపల కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఒక బండి తోలేను, ఒక కాన్ఫిడెంట్ వచ్చాక కొత్త బండితోనే వచ్చింది. ఓకే. కారు కొనేటప్పుడు ఎంత బడ్జెట్ లో కొనాలని ప్లాన్ ఉంది, అలాగే ఈ మారుతి ఎక్స్ప్రెస్ కారు మీద ఎలా ముందుకెళ్ళారు? మీరు కారు కూడా డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత మీరు ఈ మారుతి ఎంచుకోవడానికి గల కారణం ఏంటి, ఎందుకు దీని మీద కొనాలని అనిపించింది మీకు? ఓకే, సో నేను తీసుకోవాలన్నాక చాలా మంది సజెస్ట్ చేశారు ఏంటంటే, ఫస్ట్ కార్ తీసుకునేటప్పుడు సో లో మెయింటెనెన్స్గా ఉండేటట్టుగా, కొద్దిగా అంటే లోకల్గా ఉంటాం కాబట్టి సో మారుతి అనేది ప్రిఫర్ చేశారు. కొంతమంది నేను తెలుసుకున్నాను, బాగా ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ ఉండేవాళ్ళు, నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే, సో ఇట్లా మారుతి అయితే ఏంటంటే నీకు షోరూమ్లు కన్వీనియంట్ గా ఉన్నాయి, ఎక్కడన్నా ఉన్నాయి. ఇప్పుడు నాయుడుపేట దగ్గరలో షోరూమ్లు ఉన్నాయి, దగ్గర ఉన్నాయి. అంటే ఎక్కడైనా మనకి కంఫర్టబుల్, మనం ఎప్పుడైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా చూసుకోవచ్చు, టక్కున వాళ్ళు అటెంప్ట్ చేస్తారు. ప్రాబ్లమ్ ఇది సర్వీస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనేసి చెప్పారు అనమాట. మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువగా ఉంటుంది అనుకున్నారా? చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు కన్వీనియంట్ గా ఉన్నాయి, మనం దీనికోసం లాంగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఊర్లోనే మనం చేసుకున్నట్టు. ఇప్పుడు మీరు
దీన్ని పెట్రోల్ వర్షన్ కావాలా డీజిల్ వర్షన్ ఎట్లా దాని మీద ఎంచుకున్నారు మీరు? అవును. సో నేను ఎప్పుడైతే తీసుకోవాలనుకున్నానో బడ్జెట్ అవంతా అనుకున్నప్పుడు ఏంటంటే నాకేంటంటే డౌన్ పేమెంట్ ఎంతైనా కట్టగలుగుతాను కానీ బట్ ఈఎంఐ అనేది నాకు తక్కువలో ఉండాలి. నేను ఒక కండిషన్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి, సో రేపు సిటీకి మూవ్ అవ్వాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి డౌన్ పేమెంట్ ఇది ఈఎంఐ అనేది తక్కువ పెట్టుకోవాలనుకున్నాను. సో ఆ బడ్జెట్ లో అనుకున్నప్పుడు నేను ఒక బడ్జెట్ ఫిక్స్ అయినా, అది 6-7 lakhs 8 lakhs అనుకున్నాను. ఆ బడ్జెట్ అనుకున్నప్పుడు ఆ బడ్జెట్ తగిన విధంగా ఈ కార్ ను మీరు చూస్ చేసుకోవడం జరిగింది. నేను చాలా అప్రోచ్ అయ్యాను చాలా కంపెనీలు. సో అప్పుడు నాకు ఇట్లా మారుతిలో ఈ కార్ ఉంది, ఆల్టో 800 ఉంది, ఇట్లా ఎస్ప్రెస్సో ఉంది, వ్యాగనార్ ఉంది, షిఫ్ట్, డిజైర్ ఉన్నాయి. సో ఈ బండ్లంతా నాకు సజెస్ట్ చేశారన్నమాట. సో సజెస్ట్ చేసినప్పుడు ఇక నేను దానివల్ల ఎంక్వైరీకి వెళ్ళాను. ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు సో నాకు ఇక నేను షిఫ్ట్ అనుకున్నాను, షిఫ్ట్ ఎక్స్ప్రెస్ అని ఫైనల్ గా ఈ రెండిట్లో షార్ట్ లిస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే సో బడ్జెట్ అవంతా చూసుకొని నేను ఎక్స్ప్రెస్ అనేది చూస్ చేసుకున్నాను. ఇంకొక రీజన్ ఏంటంటే ఎక్స్ప్రెస్ ఏంటంటే ఇది వచ్చేసి ఏంటంటే చిన్న వెహికల్ ఎక్కడైనా చిన్న వెహికల్. సో నేనుండే నాయుడుపేటలో సందుల్లో చాలా నేరో రోడ్స్, సో ఈజీగా కట్ చేసుకోవాలి. ఇది ఒక కారణం. ఇంకొకటి ఏంటంటే ఈ బండి హైట్ ఉంటుంది, ఇంతవరకు ఏ స్పీడ్ బ్రేకర్ అనేది తగలలేదు. సో యాజ్ ఏ ఫస్ట్ డ్రైవర్ గా, ఫస్ట్ కార్ బయర్ గా నాకు అది చాలా నచ్చింది అనమాట. సెకండ్ ఏంటంటే ఇది సీటింగ్ అనేది చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఎలాగంటే మనం మరీ లోగా కాకుండా ఇలా డైరెక్ట్ గా మన చైర్ లో కూర్చున్నట్టే ఇలా కూర్చోవచ్చు అనమాట. నేరుగా మనం హైట్ మీకు కంఫర్ట్ అనిపించింది, చాలా కంఫర్ట్. అంటే మనం చైర్ లో కూర్చున్నట్టే ఇలానే కూర్చోవచ్చు, అలాగే దిగేటప్పుడు కానీ అలాగే దిగేయచ్చు. అంటే వంగి దిగడం అలాంటి లేకుండా ఏమీ లేకుండా. ఓకే, ఇప్పుడు విధిగానే చూసారంటే ఈ డోర్ అనేది 90 degrees వస్తుంది. ఓకే, ఇప్పుడు చూసారంటే నేను ఇలాగే ఇట్లా కూర్చోవచ్చు, ఇంట్లో కూర్చున్నట్టు మన చైర్ లో కూర్చున్నట్టే కూర్చోవచ్చు. సో ఇలాగే నేరుగా దిగేయచ్చు. ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎల్డర్స్, సో కొద్దిగా బాగాలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎప్పుడైనా హాస్పిటల్ తీసుకురావాలన్నా వాళ్ళకి మరి వంగి కూర్చోకుండా నేరుగా ఇంట్లో చైర్ లో కూర్చున్నట్టే వాళ్ళకి కూర్చోగలుగుతారు. ఇప్పుడు మీకు సీట్ మధ్య గ్యాప్ డిస్టర్బెన్స్ అంటే కంఫర్ట్ గా ఉందా? కాళ్ళకి ఇప్పుడు మీరు చూసారంటే చాలా కంఫర్ట్ అన్నమాట మనకి. అంటే కొంతమందికి దగ్గర సీటింగ్ దగ్గరగా ఉంటాయి అనేసి అంటారు కదా, స్పేసియస్ గా ఉంది, మీకు బాగా ఫ్రీగా ఉంది, ఫ్రీక్వెంట్ గా చాలా ఫ్రీగా ఉంది. వాళ్ళు ఇలా కూడా బాగా పెట్టుకోవచ్చు. ఈవెన్ మా నాన్న 6 feet ఉంటాడు, అతనికి కానీ సరే ఏమి హైట్ అనేది డిస్టర్బెన్స్ లేదు, హైట్ చాలా హైట్ ఉంది. ఈ లెగ్ స్పేస్ చాలా బాగుంది, ఏమి లేదు. సో ఆ ఇబ్బంది ఏం లేదు. సో ఇది ఒక పర్పస్ అన్నమాట, ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ కదా, వాళ్ళు ఎప్పుడన్నా దిగాలన్నా ఎక్కాలన్నా కొద్దిగా హైట్ తక్కువ ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడి దిగాలి, చాలా ఇబ్బంది పడి ఎక్కాలి. అది లేకుండా మనం జస్ట్ మనం చైర్ లో కూర్చున్నట్టే హ్యాపీగా దిగచ్చు. సో ఈ ఆప్షన్ ఒకటి నచ్చింది. ఓకే, సో మీకు ఏసీ ఎలా ఇప్పుడు వర్కౌట్ అవుతుంది? మీకు మామూలుగా ఏసీ మీద ఏదైనా కొన్ని వెహికల్స్ లో ఇబ్బందులు వస్తుంటాయి, ఇప్పుడు ఏసీ మీద మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంది? కొత్త కారు, సో ఇంతవరకు అయితే మారుతి ఏసీ అనేది చాలా బాగుంటదని అందరికి తెలిసింది. ఇంతవరకు అయితే నాకు ఏసీ గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏసీ వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ ఏ ఉంది, బ్యాక్ లేదు. బ్యాక్ రాలేదా? బ్యాక్ లేదు, బ్యాక్ ఏమి ఇవ్వలేదు. బట్ చిన్న వెహికల్ కాబట్టి ఏసీ సరిపోతుంది, ఈ ఏసీ సరిపోతుంది. మీకు సీట్ కండిషన్ చూస్తే మీకు ఎలక్ట్రికల్ మోడ్ ఇచ్చారా, మాన్యువల్ మోడ్ ఇచ్చారా? ఇది మాన్యువల్ మోడ్. మాన్యువల్ మోడ్ అప్ ఉండదు, అంటే పైకి కింద అడ్జస్ట్ చేసుకోవడం ఉండదు, కానీ ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతుంది. ఇది పుష్ బ్యాక్ ఎలా ఉంటుంది దీనికి? సీట్ ఎలా బాగా సీట్ అనేది పుష్ బ్యాక్ ఉంటుంది. సో ఈస్ ఆల్మోస్ట్ 20 degrees తెలియదు, కానీ 90 degrees పైనే ఉంటుంది. ఎక్కడైనా కాళ్ళు రెస్ట్ తీసుకోవాలంటే బాగా కంఫర్ట్ గా అదంతా ఉంటుంది. సో ఈ ఫ్రంట్ ఈ బకెట్ సీట్స్ వరకు చాలా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు కానీ ఒకసారి కూర్చొని ఇక్కడ 2 windows ఉన్నాయి. సో ఇది ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది డ్రైవర్ కని అనేది అయితే నేనైతే సో ఫార్ సాటిస్ఫై. ఓకే, ఒకసారి మీరు సీట్ లో కూర్చున్న తర్వాత, మీరు సీట్ లోనే కూర్చుంటారు, ఎక్కువ లాంగ్ డ్రైవింగ్ చేస్తారనుకోండి, మీకు వెనకాల ఎలా ఫీల్ అవుతుంది? సీట్ కి వెనకాల మీకు ఏమన్నా గట్టిగా పట్టుకున్నట్టు కానీ ఏదో ఫ్రెష్ గా ఉన్నారా, లేదా ఏదైనా ఇరిటేషన్ మీద ఉన్నారా, అలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయా? సో ఫార్ అయితే నేను ఇంతవరకు అలాంటి ఫేస్ చేయలేదు. కానీ చెప్పాలంటే ఇదైతే ఈ వీల్ పొజిషన్ అనేది వీళ్ళు చాలా కన్వీనియంట్ గా పెట్టారు. ఈ వీల్ అనేది స్టీరింగ్ వీల్ అనేది మనం అప్ డౌన్ చేసుకోలేకపోయినా, అడ్జస్ట్ చేసుకోలేకపోయినా కానీ వాళ్ళు కరెక్ట్ పొజిషన్ లో పెట్టారు. సో ఈ పొజిషన్ తగ్గట్టు మనం సీట్ అడ్జస్ట్ చేసుకుంటే ఎంత లాంగ్ అయినా వెళ్ళొచ్చు. బట్
మేబీ ఆబ్వియస్ గా ఒక 100 కిలోమీటర్స్ ఒక 200 వెళ్ళాక కొద్దిగా టైట్నెస్ అనేది ఉంటది, కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళాలనేది. ఓకే, ఇప్పుడు మీ హైట్ కి ఇది కంఫర్ట్ ఉంది, మీకన్నా కొద్దిగా ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు డ్రైవ్ చేయాలంటే ఓకేనా? చాలా కంఫర్ట్ గా ఉంటది. నాకన్నా హైట్ ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా ఉంటది అనమాట. ఎందుకంటే వాళ్ళు, నేనే బ్యానెట్ చూస్తున్నాను కరెక్ట్ గా ఎక్కడ ఉంది మార్జిన్ అనేది, వాళ్ళకి ఇంకా గానీ చాలా ఈజీ కనబడేది, వాళ్ళకి ఇంకా యూస్ఫుల్. తర్వాత ఏంటంటే రూమ్ స్పేస్ చాలా ఉంది హైట్ గానీ, సో వాళ్ళు ఆ హైట్ స్పేస్ గానీ వాళ్ళు ఇంకా ఈజీగా లైక్ చేస్తారు అనమాట. సో ఈ బండి ఏంటంటే టాల్ బాయ్ కాన్సెప్ట్ అనమాట. అంటే సో టాల్ బాయ్ మినీ వెహికల్ కాన్సెప్ట్ అనమాట. సో టాల్ పీపుల్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ కొన్ని మీకంటే తక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది ఉంటుందా? నేను తక్కువ హైట్ అంటే నేను నార్మల్ హైటే, బట్ నాకన్నా తక్కువ హైట్ ఉండే వాళ్ళకి కానీ నేను అనుకుంటున్నాను మరి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఈ పొజిషన్ ఏంటంటే బ్యానెట్ అనేది క్లియర్ గా తెలుస్తుంది, మార్జిన్ మనకు తెలుస్తా ఉన్నప్పుడు. సో వాళ్ళకి కానీ కన్వీనియంట్ గా ఉంటదని నేను అనుకుంటున్నా. ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చూడాలి. ఇప్పుడు మీకు ఇన్ఫో సిస్టమ్ ఎలా ఉంది ఇక్కడ మీకు? అంటే మైలేజ్ కానీ ఎంత స్పీడ్ వెళ్తున్నారు, అలాగే మైలేజ్ ఎంత చూపిస్తుందో దీంట్లో, మీరు ఎంత నెక్స్ట్ ఎంత మైలేజ్ లో మీరు డీజిల్ ఫిల్ చేసుకోవాలి అంటే ఏమన్నా క్లియర్ గా అనిపిస్తా ఉందా? ఓకే, సో ఈ బండి వచ్చేసి ఏంటంటే ఎస్ప్రెసోకి ఇన్ఫో సిస్టమ్ అనేది ఇట్లా మిడిల్ లో ఇస్తారు. ఇది వాళ్ళ సెటప్ తో వచ్చింది. ఈ కార్ వేరియంట్ వచ్చి VXI ప్లస్ ఎస్ప్రెసోలో. సో VXI ప్లస్ కి వాళ్ళు ఇలా టచ్ స్క్రీన్ తో ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది సెంటర్ లో ఉంటది. మామూలుగా చాలా బండ్లకి ఇట్లా సైడ్ వీళ్ళకి ఎదురుగా ఉండేది, ఇది సెంటర్ లో ఇస్తారు అనమాట వీళ్ళు. సో ఇక్కడే మనం అన్ని చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూసారంటే మీకు నేరుగా యావరేజ్ ఎంత అనేది కనబడుతుంది. అంటే ఇక్కడ వచ్చి మనం యావరేజ్ ఎన్ని కిలోమీటర్ చూపిస్తాం, అది ఎంత పెట్రోల్ ఉంది, యావరేజ్ ఎన్ని కిలోమీటర్లు అనేది చూపిస్తుంది ఇప్పుడు డైరెక్ట్ గా. అంటే ఇప్పుడు వారికి 3 కిలోమీటర్లు ఎంత యావరేజ్ చూపించేస్తుంది. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 20.8 కిలోమీటర్స్ పర్ కిలోమీటర్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే లాస్ట్ 177 కిలోమీటర్స్ కి యావరేజ్ అనేది 20.8 కిలోమీటర్స్ అనేది చూపిస్తుంది. సో వీళ్ళు నాకు షోరూమ్ లో చెప్పేది ఏంటంటే 24 కిలోమీటర్స్ అని చెప్పారు. ఇది అట్లా హైవేలో అయితే ఆల్మోస్ట్ నేను తిరిగేదంతా ఒకవేళ రూరల్ ఏరియాకి వచ్చినా గానీ అన్నిది కల్లా డబుల్ రోడ్ ఉంది. సో ఆల్మోస్ట్ హైవేనే అనుకోవాలి. నేను సాటిస్ఫైడ్, ఎందుకంటే ఒక కొత్త కార్ బయ్యర్ వచ్చేసి 20.8 అంటే ఆల్మోస్ట్ 21 మెయింటైన్ చేస్తున్నాడు అనేది చాలా గుడ్. సో పెట్రోల్ అనేది చాలా కన్స్యూమ్ అవుతుంది. ఈ విషయంలో మారుతిని మనం అప్రిషియేట్ చేయాలి. నేనంటే ఈ బండిలో ఏంటంటే ఆటో ఆఫ్ అని ఉంది. సో మెయిన్ గా ఈ ఎస్ప్రెసో అనేది సిటీ పర్పస్ కోసం చేసింది అనమాట. సిటీ పర్పస్ కోసం చేశారు దీన్ని. ఎందుకంటే ఈ మైలేజ్ కోసం కానీ, చిన్న బండి టాల్ బాయ్ కాన్సెప్ట్ లో ఇట్లా చిన్న వెహికల్ కానీ, ఎందుకంటే సిటీలో మైలేజ్ కోసం కంఫర్టబుల్ గా ఉండేదానికి ఈ బండిలో ఆ పర్పస్ మీద ఏంటంటే ఆటో ఇంజిన్ ఆఫ్ అనే ఒక ఫీచర్ ఉంది. మీరు ఇక్కడ చూసారంటే ఇప్పుడు ఇక్కడ హైలైట్ అయింది ఆటో ఆఫ్ అనేది. ఇదేంటంటే బండి ఎప్పుడన్నా ట్రాఫిక్ లో ఆగినప్పుడు మనం న్యూట్రల్ కి వచ్చి ఎప్పుడైతే మనం హ్యాండ్ బ్రేక్ వేస్తామో ఆటోమేటిక్ గా బండి అనేది ఇంజిన్ కూడా ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అంటే కంప్లీట్ ఆఫ్ కాదు. సో వాళ్ళ మెకానిక్ అట్లా పెట్టారనమాట. మనం మళ్ళీ ట్రాఫిక్ మూవ్ అవుతుంది, మనం మూవ్ అవ్వాలనుకున్నప్పుడు మనం క్లచ్ ప్రెస్ చేసినప్పుడు బండి అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయ్యి ముందుకు అనేది మూవ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ పెట్రోల్ కన్సంప్షన్ ఇదంతా అనమాట. ఓకే, ఛార్జింగ్ పాయింట్స్ ఎలా ఉన్నాయి దీంట్లో మీకు? ఎప్పుడైనా మొబైల్ ఛార్జింగ్స్ ఏమన్నా ఇక్కడ పోర్ట్ ఇచ్చారనమాట. ఇక్కడ పోర్ట్ అదేలాగా మనకు హెడ్ పెన్ మీద పెట్టుకోవడానికి, అదేలాగా ఛార్జింగ్ ఇవి 12 అవర్స్ అవి ఇచ్చారు. ఇక ఇవి కామనే ఏసీ అడ్జస్ట్మెంట్, ఇవి పొజిషన్ అడ్జస్ట్మెంట్, అంటే ఓన్లీ ఫ్రంట్ లేకపోతే ఫ్రంట్ అండ్ డౌన్ ఓన్లీ. ఇదేంటంటే ఇక్కడ విండ్ షీల్డ్ కి వచ్చే ఇది ఫ్రంట్ విండ్ షీల్డ్ కి వచ్చేటివి ఇవి. ఇదేంటంటే ఏసీ యొక్క అడ్జస్ట్మెంట్ అనమాట, ఫ్యాన్ స్పీడ్. సో ఈ బట్ ఏంటంటే విత్ ఏసీ ఆర్ వితౌట్ ఏసీ. వితౌట్ ఏసీలో ఉంది ఇది. సో అదేలాగా ఇదేంటంటే ఏసీ స్పీడ్ పెంచుకునేది. ఇది స్టార్టింగ్ లో నుంచి ఇది హైక్ ఉంటది అనమాట. ఓకే, మీకు ఎఫ్ఎం దీంట్లో వీడియో ఉందా, ఓన్లీ ఎఫ్ఎం మాత్రమే ఉందా? ఎఫ్ఎం విత్ బ్లూటూత్ ఉందా? విత్ బ్లూటూత్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా వీడియోలోకి వెళ్ళి మనం బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎఫ్ఎం అనేది బై డిఫాల్ట్ గా ఎఫ్ఎం అనేది ఆన్ అవుతుంది. మనం బండి స్టార్ట్ చేస్తేనే మనం బ్లూటూత్ ద్వారా ఎఫ్ఎం ఓన్లీ ఆడియో ప్లే మాత్రం ఉంది. ఆడియో ప్లే మాత్రమే ఉంది. ఎయిర్ బ్యాగ్స్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటున్నారు? ఈ బండికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ ప్యాసింజర్ సీట్, ఒకటి
తర్వాత రైట్ ప్యాసింజర్ సీట్ కి ఒకటి, Okay, రైట్ డ్రైవర్ కి ఒకటి. ఓకే సో 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. ఓకే ఈ ఎస్ప్రెసోకి ఆల్మోస్ట్ నేను తీసుకునేది టాప్ ఎండ్. ఈ టాప్ ఎండ్ కి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. ఓకే ఓకే. మీకు సైడ్ మిర్రర్స్ ఎట్లా, మీకు అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ ఉందా? ఉంది. ఒకసారి బటన్ అనేది ఇక్కడ ఇచ్చారు ఓకే వీల్ కింద. సో ఇక్కడ మనం అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే. సో అట్లా అంటే సీసీ ఎంత కెపాసిటీ అని తెలుసు కదా మీకు ఎంత అనేసి, ఒకసారి దాని మీద చెప్పండి. ఈ బండి వచ్చేసి ఎస్ప్రెసో VXI ప్లస్, ఇది టాప్ వేరియంట్. ఈ బండికి 1000 cc ఇచ్చారు, అంటే 1 లీటర్ cc అంటారు. 1 లీటర్ cc విత్ 3 cylinders. మైలేజ్ కోసం ఇప్పుడు అన్ని 3 cc వస్తున్నాయి. ఈవెన్ మీరు 20 lakhs బండికి వెళ్ళినా కానీ అది 3 cc అనేది 3 cylinders అనేవి వస్తున్నాయి. మైలేజ్ కోసం ఇప్పుడు కార్ కంపెనీ అందరూ అలా వస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ నేను ఈ బండి చూస్ చేసుకోవడం. ఎందుకంటే 10 lakhs 15 lakhs వెళ్ళినా కానీ 3 cylinder అన్నప్పుడు వై వి కాంట్ గో ఫర్ స్మాల్ బడ్జెట్ లోనే ఒక 3 cylinder తీసుకోకూడదు అనేది కూడా ఒక కారణం. వన్ ఆఫ్ ది లాస్ట్ పాయింట్. ఓకే. నెక్స్ట్ మీకు లైటింగ్, డ్రైవింగ్ చేసేటప్పుడు లైటింగ్ ఎలా ఉంది మీకు? రోడ్డు మామూలుగా నైట్ వెళ్తుంటారు కదా, ఇది లైటింగ్ అయితే మీకు ఓకేనా? మీకు రోడ్డు యొక్క వ్యూ ఎలా ఉంది నైట్ లో? లైటింగ్ అంతా బాగుంది. నేనేం ఎక్స్టెన్షన్ చేయలేదు, కంపెనీ వాళ్ళు ఇచ్చింది. కంపెనీ వచ్చిన లైటింగ్ బాగుంది. బాగుంది, ఎల్ఈడి కాదు. సో ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చింది. సో మనం ఎల్ఈడి పెట్టుకోవాలంటే మనం ఇంకా అవుటర్ మార్కెట్ కి వెళ్ళి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. దాని గురించి ఆలోచించలేదు. ఓకే. కొన్ని ఉన్నాయి చేయించాలి. సో ఫాగ్ లైట్స్ అవి చేయించాలి. అవుటర్ మార్కెట్ లో వాళ్ళు ఇచ్చారు కానీ మనం చేసుకోలేదు. మనం చేసుకోవాలి. ఓకే. దీంట్లో డిక్కీ స్పేస్ ఎలా ఉంది మీకు? ఎట్లా లగేజ్ కి తీసుకెళ్ళాలి కదా, ఎక్కడ వెళ్ళాలంటే ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా డిక్కీకి వచ్చేసి 180 లీటర్స్ ఇచ్చారు. ఓకే. సో 180 లీటర్స్ మీరు చూస్తున్నారు కదా ఎంత స్పేస్ ఉంది. ఇది అడ్జస్టబుల్ అన్నమాట. సో ఈ ప్లేస్ కానీ అడ్జస్టబుల్. సో మనం ఈజీగా మీరు చూస్తున్నారు కదా, ఒక 2 ట్రాలీస్ అయితే పడతాయి, ఒక 3-4 బ్యాగ్స్ అయితే ఈజీగా పడతాయి. దీన్ని మనం అప్ చేసుకోవచ్చు. ఇంకా మనకు కావాలి అంటే ఈ మిడిల్ సీట్ ఉంది కదా, ప్యాసింజర్ సీట్, ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఓకే ఓకే. ఎక్కడ వెనకాల ఎవరికి లేకపోతే ఎక్కువ లగేజ్ ఉంటే మనం ఫోల్డ్ చేసుకొని లగేజ్ తీసుకెళ్ళచ్చు, పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. సో స్పేస్ అనేది చూడడానికి వెహికల్ కొద్దిగా డైమెన్షన్ చిన్నదిగా అనిపించినా గానీ మంచి స్పేస్ అయితే, బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఓకే ఓకే. ఇప్పుడు మీకైతే బండి డెలివరీ ఇచ్చారు షోరూమ్ వాళ్ళు, అవి కాకుండా మీరు ఎక్స్ట్రాగా దీనికి ఏదైనా యాడ్ ఆన్ చేసుకున్నారా? అంటే మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ కానీ ఏదైనా ఎక్స్ట్రా కావాల్సినవి ఏదన్నా యాడ్ చేసుకున్నారా? అవును, చేయాల్సి వచ్చింది, కొన్ని చేసాము. షోరూమ్ వాళ్ళు చాలా ఇచ్చారు, విండ్ షీట్ ఇవి అంతా ఇచ్చారు. కానీ నేనైతే ఎక్స్ట్రాగా ఏం చేయించానంటే ఫుల్ మ్యాట్ వేయించాను కారికి లోపల, ఫుల్ మ్యాట్. తర్వాత వచ్చేసి స్పీకర్లు పెట్టించాను. అంటే స్పీకర్ సిస్టమ్ ఎలా ఉంది మీకు? డిటిఎస్ సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది? సౌండ్ కోసమే ఎక్స్ట్రాగా ఒక 2 స్పీకర్స్ బ్యాక్ పెట్టించాను. మీరు ఇంతకు ముందు చూసొచ్చు. ఎక్స్ట్రా 2 స్పీకర్స్ పెట్టించాను కన్వీనియంట్ కోసం. మరీ కాస్ట్ కాకుండా ఒక మీడియం బడ్జెట్ లో పెట్టించాను. అది ఓకే, సాటిస్ఫైడ్. ఓకే. తర్వాత ఆర్న గానీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చింది కొద్దిగా లోగా అనిపించింది, అవి కానీ కొద్దిగా మార్చి యాడ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇది రివర్స్ వెళ్ళినప్పుడు కెమెరాస్ ఏమన్నా, రివర్స్ కెమెరా పెట్టించాను. వీళ్ళు అయితే టచ్ స్క్రీన్ ఇచ్చారు కానీ కెమెరా ఇవ్వలేదు, సెన్సార్ల వరకే ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే రివర్స్ కెమెరా ఉండాలని, ఏంటంటే పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు వస్తా ఉంటారు, వెనక రివర్స్ వెళ్ళినప్పుడు జాగ్రత్త కోసం చూసుకోవచ్చు అని ఒకదాంతోనే రివర్స్ కెమెరా కానీ పెట్టించాం. ఓకే. ఉంటారు కదా, వర్షం వెళ్ళినప్పుడు మీకు వైఫర్ సిస్టమ్ ఎలా అనిపిస్తుంది? వైఫర్ సిస్టమ్ బాగుంది, చాలా కన్వీనియంట్ గా అనిపించింది. ఓకే. సో అన్ని మోడ్లు ఉన్నాయి. ఒకేలా వర్షాలు వెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు లోపల నుంచి డ్రైవింగ్ చేస్తుంటారు, వ్యూ ఉన్నప్పుడు లోపల కొన్ని సందర్భాల్లో మంచు వచ్చి కమ్యూనిటీ ఫాగ్ వస్తుంది కదా, అలాంటివి ఏదన్నా ఫేస్ చేశారా? ఫాగ్ వస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్ గా మనకు లోపల కానీ ఫాగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ గ్లాస్ కి ఫుల్ గా ఫాగ్ ఫామ్ అయినప్పుడు మనం కొద్దిగా మన విజిబిలిటీ అనేది తగ్గుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే అందరికి తెలిసిందే, ఏసీ ఆన్ చేసుకొని ఈ ఫ్రంట్ ఈ గ్రిల్ లో నుంచి వచ్చేటట్టు మనం పెట్టుకున్నప్పుడు లైట్ గా ఏసీ 1 లో పెట్టుకొని కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఏసీ 1 లో పెట్టుకొని ఈ ఫ్రంట్ గ్రిల్ లో వచ్చేటట్టు అక్కడ మోడ్ సెట్ చేసుకున్నప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో విండ్ షీల్డ్ ఫ్రంట్ షీల్డ్ వరకు క్లియర్ అయిపోతుంది. సో మొత్తం కావాలనుకున్నప్పుడు అదే ఏసీలో కొద్దిగా ప్రయాణిస్తే మొత్తం అన్ని విండోస్ గానీ క్లియర్ అయిపోతాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొంతమంది విండోస్ దించిపోతారు, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు దాకైతే ఇది టెస్ట్ చేశాను. ఓకే ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీతో ఎక్కడైనా ట్రిప్ వేసారా? అంటే మనం మన కోసం కాదు కదా, మన ఇంట్లో మన అంటే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ కంఫర్ట్ కూడా మనం చూడాలి కాబట్టి
మీరు ఎలా ఎప్పుడైనా లాంగ్ ట్రిప్ వెళ్ళారా? వెళ్ళినప్పుడు మీ యొక్క ఫీలింగ్స్ అంటే మీ ఫ్యామిలీతో బస్సులో వెళ్ళినప్పుడు కంటే కూడా కార్లు వెళ్తే ఎలా మీకు ఫీలింగ్? అంటే మీరు కారు కొనక ముందు బస్సులో ట్రావెల్ చేస్తారు మీ ఫ్యామిలీతో, ఆఫ్టర్ కారు కొన్న తర్వాత మీరు మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తున్నారు, అక్కడ మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? మీ ఇంట్లో వాళ్ళు మీ ఆవిడ ఎలా సాటిస్ఫై అయ్యారా? వాళ్ళకి ఎలా అనిపించింది? వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మీకు ఎలా షేర్ చేసుకున్నారు? థ్యాంక్ యూ నా గోపాల్ అన్న ఈ క్వశ్చన్ అడిగిన దానికి. మీరు ఎలాగో ఫ్యామిలీ పర్సన్, సో ఇలా ఫ్యామిలీ క్వశ్చన్స్ అడగడం చాలా బాగుంది. సో ఆబ్వియస్గా లేడీస్ మనం బండి తీసుకున్నప్పుడు వాళ్ళు ఖర్చు ఎందుకని అలా ఆలోచిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఓకే అంటే మీ కారు కొన్నప్పుడు మీకు సపోర్ట్ చేస్తారా? ఫుల్ సపోర్ట్, మన కారు ఉండాలనేసి. ఎలా ఉంటదంటే మిక్స్డ్ అనమాట. కొద్ది రోజులు వాళ్ళు ఇప్పుడే ఎందుకులే కొంచెం ఇప్పుడే ఎందుకనే ఉంటది, కొద్దిసార్లు వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ అవుతారు, కొద్దిసార్లు వద్దు అంటారు, కొద్దిసార్లు వాళ్ళు డౌట్ అవుతారు నువ్వు డ్రైవ్ చేయగలుగుతావా. ఇవంతా మిక్స్డ్ అనమాట. కానీ మనం చెప్పుకొని మనం తీసుకోవాలి. ఇక ఓవరాల్ ఫీలింగ్ లాంగ్ రైడ్స్ అంటే ఒకసారి కాణిపాకం వెళ్ళొచ్చాము, అదేలాగా లోకల్ ప్లేసెస్ నాయుడుపేట సరౌండింగ్స్ విత్ ఇన్ 50 కిలోమీటర్స్ అన్ని కవర్ చేసాము. సో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళినప్పుడు ఆ ఫీల్ వేరే. ఏంటంటే నో డిస్టర్బెన్స్, మనం సాంగ్స్ పెట్టుకొని ఒక ఫీల్ అనేది ఉంటుంది. పిల్లలతో వెళ్ళినప్పుడు అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు వాళ్ళు అల్లరి చేస్తారు, విండ్స్ దించండి అంటారు, సాంగ్స్ మేము పెట్టాల్సిందే అంటారు, ఇలా ఉంటది. కావాలంటారు, మనం ఎంత స్పీడ్ లో పోతా ఉన్నా, మనం హైవేలో పోతా ఉన్నా ఆపు, నాకు పక్కన షాప్ లో తీసుకోవాలంటారు. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇది ఒక రకమైన ఎక్స్పీరియన్స్. నేను ఎదురు చూడలేదు ఇలాంటి ఎక్స్పీరియన్స్ పిల్లలతో ఇట్లా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వస్తుంది అనేసి. బస్సులో అయితే ఈ ప్రాబ్లం లేదు, పిల్లలు హ్యాపీగా కూర్చుంటారు, మనం చెప్పిన పాయింట్ లో దిగుతారు, లేదు అలా చేస్తారు కంటే అక్కడే ఉంటది. అలాంటివి ఉన్నాయి. సో మనం పేషెన్స్ లాస్ అవ్వకుండా పిల్లల్ని కంట్రోల్ చేసుకుంటా రావడం అనేది కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మూమెంట్ లో మనం వాళ్ళపైన కోపపడినప్పుడు మన యొక్క ఇది అనేది మారకూడదు, మన యొక్క ఫోకస్ అనేది మారకూడదు. కాబట్టి సో మనం కంట్రోల్ గా రావాలి. నేను ఏం చేస్తానంటే మా వైఫ్ ని లేకుంటే ఎవరైనా ఎల్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళని పిల్లల దగ్గర కూర్చొని పెట్టేసినప్పుడు అదే వాళ్ళు కంట్రోల్ అవుతారు. సో అలా చూసుకుంటాను. అదర్వైజ్ పిల్లలు కానీ ఒక్కోసారి వాళ్ళు మనకు ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉన్నప్పుడు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు రైడ్ అనేది చాలా బాగుంటుంది. సో ఓవరాల్ గా ఫ్యామిలీతో రైడ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు, ఓకే మనకు ఒక స్మాల్ కారు కావాలి, ఫ్యామిలీతో అలా బయట వెళ్ళాలి విత్ ఏసీలో అనుకున్న దానికైతే నేనైతే రీచ్ అయ్యాను. పైగా బడ్జెట్ అనేది నాకు నేను అనుకున్న బడ్జెట్ లోకే వచ్చింది, నేను అనుకున్న ఈఎంఐ లోనే వచ్చింది. కాబట్టి టోటల్ బడ్జెట్ దీనికి ఎంత చెప్పలేదు మీరు? ఈ ఎండ్ మారుతి ఎక్స్ప్రెస్, ఇది విఎక్స్ఐ ప్లస్ ఎండ్, ఇది ఈ బండ్లో ఇదే టాప్ ఎండ్. సో ఈ టాప్ ఎండ్ లో ఈ నాకు వచ్చేసి ఏంటంటే 6,40,000 పడింది విత్ కార్పొరేట్ కొన్ని ఉన్నాయన్నమాట. ఆ మూమెంట్ లో ఇచ్చిన ఆఫర్స్ తో పాటు కార్పొరేట్ డిడక్షన్స్ అవంతా పోను ఆ బండికి ఆ మూమెంట్ వచ్చింది. సో నేను కొద్దిగా దాంట్లో ఒక 1 అట్ట కట్టేసి మిగతాది నేను ఈఎంఐకి వెళ్ళాను. మీకు దీనికి స్పేర్ టైర్ ఇవ్వడం జరిగిందా? స్పేర్ టైర్ అంతా డిక్కీలో ఉన్నాయి. స్పేర్ టైర్ కిట్ ఇచ్చారు, పంచర్ కిట్ ఇచ్చారు. వాళ్ళు కొన్ని యాడ్ ఆన్స్ ఇచ్చారు అనమాట. ఏంటంటే ఇట్లా విండ్, రెయిన్ రేఫర్స్ అనో ఏమంటారు ఇచ్చారు, షీల్డ్ ఇచ్చారు, వాళ్ళు చాలా ఇచ్చారు. కొన్ని మీరు కార్లు వెళ్తుంటప్పుడు మీకు అంటే మనం ఎప్పుడైనా కాల్స్ వస్తాయి, సిగ్నల్స్ ఎట్లా మీకు అనిపిస్తుంది? ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తుందా? ఖచ్చితంగా. అంటే దీంట్లో బ్లూటూత్ కనెక్ట్ అయినప్పుడు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి కాల్ క్వాలిటీ అనేది సరిగా ఉండటం లేదు. అవతల వాళ్ళు మాట వినబట్టలేదు అన్నప్పుడు ఇక బ్లూటూత్ ఆఫ్ చేసుకుని డైరెక్ట్ గా మాట్లాడాల్సి వస్తుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ బాగా షేర్ చేసుకున్నారు. ఈ కార్తో మీరు సాటిస్ఫై గానే ఉన్నారని అనుకుంటున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ లో అంటే రివ్యూ చేయడంలో మాకు సహకరించిన రూపేష్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మాకు కెమెరామ్యాన్ గా సహకరించాడు. మేము ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అతని సహకారం ఎంత అవసరం, వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. అతని యొక్క వాల్యుబుల్ పాయింట్స్ కానీ, అతను టేకింగ్ అంటే రివ్యూ చేసేటప్పుడు కెమెరా రివ్యూగా తీసిన విధానం కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ రూపేష్. థ్యాంక్ యూ.